హాయ్ హలో, నేను మీ తిరుమల. ఆవకాయ సీజన్ వచ్చేసింది కదండి. ఆవకాయ పెట్టేయాలి కదా. నేను కూడా పెట్టేశాను ఆవకాయ. సరే, నేను ఎలా పెట్టానో మీకు చూపిద్దామని స్టార్ట్ చేశాను. ఊరి దగ్గర నుంచి మామిడికాయలు వచ్చాయండి. కడిగి శుభ్రం చేయించి తీసుకొచ్చాము. రైతు బజార్లో కొట్టించుకొచ్చుకున్నాము. ఆ పీచు ఉంటుంది కదా, పైన పొర, ఆ లేయర్ తీసేసి ముక్కలన్నీ శుభ్రం చేసి ఒక గంట ఆరబెట్టుకున్నాము. గంట ఆరిన తర్వాత ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నాకు కరెక్ట్గా 4 గిన్నెలు ముక్కలు అయ్యాయండి. ఆ 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె, ఫుల్ గిన్నె కారం, దానికి లోపలికి కొంచెం ఉప్పు, దానికి లోపలికి కొంచెం ఆవపిండి, మెంతిపిండి. ఆవాలు వచ్చి నేను 3 గ్లాసులు వేస్తే మెంతులు 1 గ్లాస్ వేస్తాను. పల్లి ఆయిలు 1 కిలో, నువ్వుల పప్పు ఆయిలు 1 కిలో, 2 కిలోలు పట్టింది. నేను గానుగలో తెప్పించాను ఆయిలు. ఒక 2 స్పూన్లు పసుపు, అన్నీ మిక్స్ చేసేసి ఒక 1/2 కిలో వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను. 1/2 కిలో కంటే ఎక్కువ పడితే నాకు అంతవరకు ఉన్నాయి ఇంట్లో. 1/2 కిలో వేసేసాను. కలిపేసి ఒక 3 డేస్ ఉంచేసి 3 డేస్ కలుపుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం ఒక గంట ఒకటి పెట్టేసి అక్కడ మందపాటి గంటె లేకపోతే చెక్క గంట ఉంటుంది కదా, కలిపేస్తే 3 డేస్ తర్వాత దీన్ని తీసి యాస్ట్రీస్ జాడీలో పెట్టుకునే వాళ్ళు జాడీలో అట్లా పెట్టేస్తారు కదా. నేనైతే టప్పర్వేర్ డబ్బాలో పెట్టి ఒక డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఒక డబ్బా బయట పెట్టేశాను. మామూలు ఆయిల్స్ అవి వేస్తే బాగుండదండి. దీనికి కొంచెం మనం గానుగలో పట్టించిన ఆయిలే వేసుకోవాలి. అంటే సంవత్సరానికి ఒకసారి కదండి పెట్టుకుంటాము. ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేస్తే పాడైపోతుంది కదా ఆవకాయ. తడి తగలకుండా ఉంటే ఇదే ప్రాసెస్ అండి. ఎవరు పెట్టిన ఊరగాయ ఎవరింటి స్టైల్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఇది మా ఇంటి స్టైలు. అయితే దీనికి ఒక చిన్న టిప్స్ పాటిస్తే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. ఆవాలు, మెంతులు ఖచ్చితంగా ఎండబెట్టాలి. ఉప్పు ఎండబెట్టి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎండ లేదు, మాకు బాల్కనీలు సిటీస్లో ఉండేవాళ్ళు ఎండ లేదు అనుకుంటే ఇనప కడాయి ఉంటుంది కదా, గిన్నెలు ఉంటాయి కదండి, వాటిని బాగా వేడి చేసిన తర్వాత ఇవి ఎత్తి పోసేసి ఆపేసి కలుపుతూ ఉన్నామంటే దాంట్లో ఉన్న చెమ్మంతా పోతుంది. ఇదొక టిప్పు ఆవకాయ పెట్టుకునేటప్పుడు. మనకి హైదరాబాద్లో అట్లా సిటీస్లో ఉన్నప్పుడు ఈ బాల్కనీస్లో ఎండ రాదు కదా, అప్పుడు అలా చేసుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా నిలువ ఉండేది కదండి. ఇలా చేసుకొని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆవకాయ ఎక్సలెంట్గా ఉంటుంది. అమ్మ ఆవకాయ ఇది ప్రతి ఇంట్లో ఈ సమ్మర్లో నడుస్తూనే ఉంటుంది. ఆవకాయ లేని ఇల్లు ఉండదు. ఆవకాయ, మాగాయ, సన్న ముక్కల పచ్చడి, సేమ్ కొలతలు పెట్టుకుంటే ఉప్పు కూడా చూడాల్సిన అవసరం ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంటికో స్టైల్ ఉంటుంది, ఇంటికో టేస్ట్ ఉంటుంది కదా. మా ఇంటి రుచి ఇది. అందరూ ఈ సమ్మర్లో ఆవకాయ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ, ఆవకాయతో కూడా బోలెడు రెసిపీస్ ఉన్నాయండి, అవి చేసుకుందాం. ఇలా ఆవకాయ పప్పు, ఆవకాయ పెరుగన్నం, ఆవకాయ ఆమ్లెట్ అసలు అమోఘమైన రుచి కదా. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఆవకాయ లేని ఇల్లు ఉండదు. ఆవకాయ సీజన్ వచ్చిందంటేనే అసలు మామూలు సంత నడవదండి. మామిడికాయలు కొట్టించుకురావడానికి మేము జేఎన్టీ దగ్గరికి వెళ్ళాము. అసలు ఇక్కడ ఏదైనా జాతర జరుగుతుందా అన్నట్టుగా ఉంది. అంత బాగుంది. అసలు ఒక సైడు వర్షం పడుతూ ఉంది. అసలు అమోఘంగా ఉన్నింది. అసలు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా చాలా బాగుంది. మనము కాయలు తీసుకెళ్ళగానే వచ్చేస్తారు. ఈ సిటీస్లో అదొక కన్వీనియంట్ అండి. మనకైతే ఊరు దగ్గర ఈ ముక్కలు కొట్టాలి, ఎవరు కొట్టిస్తారు, మనం కొట్టలేము. ఇది ఉంటుంది కదా. ఇక్కడ కాయకు వచ్చి 5 రూపీస్ తీసుకున్నారు. శుభ్రంగా కొట్టించేశారు. మనం ఇంటికి తీసుకొచ్చి ఆ జీడీలు అన్నీ తీసేసి ఆ పైది పల్చటి పొర ఉంటుంది కదా, అది కంపల్సరీ తీయాలండి. ఎందుకంటే దానివల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. అవి వెళ్ళి పేగుకి అంటుకుంటుందంట, త్వరగా రిలీజ్ అవ్వదంట.
అందుకని కంపల్సరీ మనం కర్రీస్లో అంటే ముట్టి తీసేస్తాము, అలా కొంచెం చూసుకొని వాడుకోవాలంట మామిడికాయకి. అదొక చిన్న టిప్పు. అంతే అండి, యాస్టీస్ ఆవకాయ పెట్టుకొని అందరూ ఈ సమ్మర్లో నిల్వ చేసుకుంటే. కానీ ఒకటైతే నిజమండి, మనకి ఎప్పుడు దొరుకుతాయి కదా పెట్టుకుందాంలే అనుకుంటే కాదు. ఈ సీజన్లో దొరికే కాయ స్పెసిఫిక్గా కొన్ని కాయలు ఉంటాయి, వాటితో పెట్టుకుంటేనే ఆ ఆవకాయ టేస్ట్ ఉంటుందండి. మామూలుగా దొరికే కాయకి అంత టేస్ట్ ఉండదు. ఈ సీజన్లో మన ఫ్యామిలీ కొంత అలవాటు అయిపోతుంది, ఈ కాయే పెట్టుకోవాలి, ఇలానే పెట్టుకోవాలని. అలా మన స్టైల్లో మనకి అలవాటైన కాయలతో పెట్టుకుంటే ఆ ఊరగాయ రుచి అమోఘంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో అమ్మమ్మ రుచులు ఎలాగూ ఉంటాయి. ఇలా మా ఆవకాయ మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. చూడండి, బాగుంది కదా కలర్ఫుల్గా. నేనైతే జాడీలో పెట్టనండి, ఎందుకంటే జాడీలో పెడితే ఇప్పుడు నిలువ ఉండడం లేదు. ఈ కెమికల్స్ ప్రతి ఫుడ్లో ఇవి ఎక్కువైపోయాయి కదా, దీనివల్ల ఉండటం లేదు. మేము 2-3 సార్లు ట్రై చేసాము జాడీలో పెట్టి క్లాత్ చుట్టి పెడదామని, అవ్వలేదు. నల్లబడిపోతుంది, ముక్క మెత్తగా అయిపోతుంది. అందుకని ఒక 5 days ఉంచుతాం బయట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. 1 year వరకు అలానే ఉంటుంది. అయితే ఆవకాయకి నేను చెప్పే టిప్ ఏంటంటే, మనం ఒక చిన్న జాడీలో తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకుంటాం కదా, ఆ బయట పెట్టుకునేటప్పుడు ఆ చిన్న జాడీలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోండి. ఇప్పుడే పెట్టుకున్నామా ఆవకాయ అన్న ఆ పరిమళము, ఆ స్మెల్ అలా వస్తుంది. దీన్ని ఒక టిప్గా తీసుకోండి. ఏ పచ్చడైనా అంతే అండి, మనం పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అది తీయగానే కొంచెం చిన్న పోపు వేసుకున్నా, ఒక వెల్లుల్లి వేసుకున్నా చాలా అమోఘంగా ఉంటుంది. ఇంకా ఆవకాయ గురించి ఎంత చెప్పుకున్నా అది తరగదు. అదొక అద్భుతం, అదొక అమోఘం. ఆవకాయ, వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి అందరికీ నచ్చే రుచి కదా. అమ్మ ఆవకాయ అమోఘం, అది చెప్పలేము. చెప్తూ ఉంటే అదొక డైలీ సీరియల్ లాగా నడుస్తూనే ఉంటుంది. మీరు కూడా ఆవకాయ ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.